90s ఆదివారం. అసలు ఆ రోజుల్లో ఆదివారం అంటే మనం ఫుల్ గా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. స్కూల్ కి వెళ్ళనక్కర్లేదు, పొద్దున్నే నిద్ర లేవనక్కర్లేదు, బయట మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు. వీటితో పాటు ఇంట్లో అమ్మ చేసే చికెన్ కర్రీ. రోజు మనం స్కూల్ కి వెళ్లిపోయాక నిశ్శబ్దంగా ఉండి మన ఇల్లు, సండే మాత్రం మనం అండ్ మన సిబ్లింగ్స్ చేసే అల్లరితో నిండిపోతుంది మన ఇల్లు. సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుండి తీసుకొచ్చిన మన బ్యాగ్ ఇంకా ఒక మూలన అలానే ఉంటుంది. గంటలు గంటలు బయట వీధిలో ఫ్రెండ్స్ తో ఆటలు. స్నానం చేసి తిని వెళ్లి ఆడుకోవచ్చులేరా ఇంటికి అని అమ్మ అంటే, ఈ రోజు కనీసం ఒక్కసారైన పుస్తకం తీసారా పిల్లలు అని నాన్న అనే ఉంటారు. సండే వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత ఎంజాయ్ చేస్తామో, అంతే సండే అయిపోతుంది, రేపు మండే మళ్ళీ స్కూల్ కి వెళ్ళిపోవాలి అనే థాట్ సండే ఈవినింగ్ వస్తుంది చూడండి. అది మాత్రం చాలా పెయిన్ఫుల్ కదా. సండే స్పెషల్ మూవీస్ లేక ఏమైనా షోస్ ఫ్యామిలీతో కూర్చుని చూసేవాళ్ళం టీవీలో. సండే మనం ఇంట్లో ఉంటే ఇల్లంతా చిందరబందర్ చేసేస్తాం. దానికి అమ్మతో తిట్లు కూడా మనకి. అంతేకాదు సండే ఇంట్లో ఉన్నందుకు బయట ఏ ఐస్ క్రీమ్ వస్తే అవి కొనేదాకా ఊరుకోము ఇంట్లో వాళ్ళని. సండే అని ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చినవి సండే మొత్తం ఖాళీగా ఉండి రాయకుండా మండే మార్నింగ్ లేచి హడావిడిగా రాసిన వాళ్ళు మనలో ఎంతమంది ఉంటారండి. ఎన్ని రోజులు స్కూల్ కి వెళ్ళినా మళ్ళీ ఆ మండే స్కూల్ కి వెళ్తే అదేంటో కొత్తగా అనిపిస్తుంది మన స్కూల్ మనకి. ఆ రోజులు బాగుండేవి కదా, జస్ట్ హ్యాపీ మూమెంట్స్ తో. మీరేమంటారు? ర్యాలీ. స్కూల్లో ర్యాలీ చేసిన రోజులు మనకి ఇంకా గుర్తుండే ఉంటాయి. అసలు ర్యాలీ ఉందని క్లాస్ కి మన టీచర్స్ వచ్చి చెప్పగానే బెంచ్ మీద ఉన్న మన బుక్స్, జియోమెట్రీ బాక్స్ లన్నీ బ్యాగ్ లో ఎలాగోలా పెట్టేసి స్టూడెంట్స్ అందరం ఎప్పుడు బయటకు పిలుస్తారు అని ఎదురు చూసేవాళ్ళం. అసలు బయట ఎంత ఎండ ఉన్నా మనకేమీ అనిపించదు. సేవ్ ఎన్వైరన్మెంట్ లేక ఏదో ఒక విషయంపై మన స్కూల్ వాళ్ళు మనల్ని ర్యాలీకి తీసుకువెళ్లే ఉంటారు. ర్యాలీ స్టార్ట్ చేసే ముందే మనకి సరిపడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అందరూ లైన్ లోనే వెళ్ళాలి, లైన్ ఎక్కడ కూడా మేము చెప్పకుండా ఆపకూడదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి, కొట్టుకోవడాలు తిట్టుకోవడం చేయకండి, స్కూల్ కి బ్యాడ్ టైం వస్తుంది, చెప్పింది అందరికి అర్థమైంది కదా అని మన టీచర్స్ చెప్పే ఉంటారు కదా. ర్యాలీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ లాస్ట్ వరకు ఉండదనుకోండి. అక్కడక్కడ కొంతమంది ప్లకార్డులు పట్టుకుని ఉండేవాళ్ళు. వాటి మీద సేవ్ ఎన్వైరన్మెంట్, సేవ్ ఎర్త్ అలా ర్యాలీకి సంబంధించినవి రాసించేవాళ్ళు. మన ఫ్రెండ్స్ అందరం ఒక లైన్ లోనే ముందు వెనక నించునే వాళ్ళు. ఇలా ర్యాలీ జరిగే టైంలోనే ఏదైనా టఫెస్ట్ క్లాస్ టైం గడిచిపోతే ఆ రోజు మనకి పండుగే. మన టీచర్స్ మాత్రం మనం ఏ కోతి వేషాలు వేయకుండా చూసుకునే వాళ్ళు. అక్కడ ర్యాలీ టైంలో తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఒక పెద్ద హాయ్ కూడా చెప్పేవాళ్ళు. ఇలా ర్యాలీ అయిపోయాక అందరూ క్లాసెస్ కి వెళ్లిపోయి బాటిల్స్ వాటర్ ఖాళీ చేసేసి ఎగ్జామ్ ప్యాడ్ తోనో బుక్ తోనో గాలి కోసం విసురుకునే వాళ్ళు. ఆ రోజుల్లో మన స్కూల్ వాళ్ళు మనల్ని తీసుకువచ్చిన ఆ పీస్ఫుల్ ర్యాలీలు మనకొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా అప్పట్లో. అందుకే ఆ రోజులు మర్చిపోలేము. స్కూల్ జర్నీ. పలక పలపం నుండి పెన్సిల్ పెన్ తో పాటు ఇంకా ఎన్నో పరిచయం చేసింది స్కూల్ మనకి. క్లాస్ కి టీచర్స్ కొత్త వాళ్ళు వస్తారు. అలానే బుక్స్ లెంత్, బరువు కూడా మారిపోతాయి. యాపిల్, బాయ్, క్యాట్ అని నేర్చుకున్న దగ్గర నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్లు రాసే స్టేజ్ వరకు వెళ్ళిపోతాం. స్కెచ్ పెన్స్, క్రేయాన్స్ తో డ్రాయింగ్ బుక్ లో బొమ్మలు దిద్దే దగ్గర నుండి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ బొమ్మలు వేసేంత వరకు ఎదిగిపోతాం. ఎన్ని యూనిఫామ్ లు కుట్టించుకున్నాము. డ్యామేజ్ అయిన షూని మేనేజ్ చేసిన రోజులు కూడా. స్కూల్లో జారుడు వల్ల ఎక్కి ఆడిన దగ్గర నుండి కబడ్డీ, ఖోఖో ఆడేంత వరకు ఎదిగిపోతాం. ఒక బ్యాగ్ లో పలక పెట్టుకునే దగ్గర నుండి బ్యాగ్ లో ఎన్నో బుక్స్ పెట్టుకునే రోజులు కూడా. అవి అక్షరాలు కూడా సరిగ్గా దిద్దడం రాని నుండి బోర్డు మీద రాసింది రబ్ చేసే లోపే బుక్ లో రాసేయడానికి చేసిన చిన్న పోరాటాలు. మనం స్కూల్ కి రావట్లేదని మన పేరెంట్స్ స్కూల్లో చెప్పే దగ్గర నుండి మనం స్కూల్ కి 2 రోజులు రావట్లేదని లీవ్ లెటర్ రాసిన వాళ్ళం కూడా మనమే. మ్యాథ్స్ లో పూరని కొందరంటే థియరీ సబ్జెక్ట్స్ లో పూరని ఇంకొందరు, లాంగ్వేజెస్ లో డల్ అని మరికొందరు, బల్బం తినేస్తున్నారని తిట్టించుకున్న దగ్గర నుండి క్లాస్ లో రాయడానికి పెన్ తెచ్చుకోనందుకు తిట్లు కూడా ఇక్కడే. స్కూల్ లైఫ్ అయిపోయి పర్మనెంట్ గా స్కూల్ నుండి వెళ్ళిపోతున్న సీనియర్స్ ని చూసిన దగ్గర నుండి ఒకరోజు మనమే ఆ సీనియర్ గా వెళ్ళిపోయిన దగ్గర వరకు మనందరి స్కూల్ జర్నీ సాగి ఉంటుంది. స్కూల్ లైఫ్ మనకి ఎన్నో నేర్పింది, మరెన్నో జ్ఞాపకాలు కూడా ఇచ్చింది. మరి అలాంటి స్కూల్ జర్నీ మర్చిపోలేం కదా.